యావరేజ్ గా ఒక పర్సన్ తన లైఫ్ టైమ్ లో 50,000 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగుతాడు. మనం చాలా అన్నెసరీ థింగ్స్ పైన ఫోకస్ చేస్తాం. బట్ వాటర్ విషయానికి వచ్చేసరికి వి జస్ట్ డ్రింక్ ఎనీథింగ్. మోస్ట్ పీపుల్ ఆర్ డ్రింకింగ్ డెడ్ వాటర్ ఇన్ దేర్ హోమ్స్. ఈ వీడియోలో మనం డ్రింకింగ్ వాటర్ ని బెటర్ గా చేయడానికి యూజ్ అయ్యే టిప్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో వాటర్ ప్యూరిఫైయర్స్ తయారు చేసే కంపెనీస్ కి అస్సలు నచ్చదు. బట్ దిస్ వీడియో విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ముందుగా అసలు మనం ఏ వాటర్ తాగాలి? ఈ రోజుల్లో చాలా మందికి డ్రింకింగ్ వాటర్ అంటే ఆర్ఓ వాటర్. కానీ ఆర్ఓ వాటర్ తాగడం నిజంగా హెల్దీ అయినా? ఐఎమ్ నాట్ ఎగ్నిస్ట్ ఆర్ఓ టెక్నాలజీ. ఇన్ఫాక్ట్ ఆర్ఓ టెక్నాలజీ ఈజ్ ఎ వండర్ఫుల్ టెక్నాలజీ. దీన్ని యూజ్ చేసి ఎంత వేస్ట్ వాటర్ నైనా ప్యూరిఫై, ఎందుకంటే ఆర్ఓ మెంబ్రాన్ హ్యాస్ వెరీ మైన్యూట్ పోర్ సైజ్. అది వాటర్ ని తప్ప రిమైనింగ్ వేస్ట్ పార్టికల్స్ ని బ్లాక్ చేసి వాటర్ ని ప్యూరిఫై చేస్తుంది. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో వాటర్ క్వాలిటీ డే బై డే తగ్గిపోతూ వస్తుంది. వాటర్ ప్యూరిఫైయర్ అనేది కంపల్సరీగా మారింది. కానీ వాటర్ ప్యూరిఫైయర్ అంటే ఆర్ఓ సిస్టమ్ ఒక్కటే కాదు. మీరు ఏ వాటర్ ప్యూరిఫైయర్ ఇన్స్టాల్ చేయాలి అనేది 2 థింగ్స్ కన్సిడర్ చేసి డిసైడ్ చేయాలి. ఫస్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద టీడీఎస్ లెవెల్ ఆఫ్ యువర్ వాటర్. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్. దీన్ని మనం ఒక టీడీఎస్ మీటర్ యూజ్ చేసి మెజర్ చేయొచ్చు. సెకండ్ వన్ సోర్స్ ఆఫ్ వాటర్, అంటే మనకు వాటర్ ఎలా వస్తుంది. నార్మల్ గా మనకి వాటర్ 4 మెయిన్ సోర్సెస్ నుండి వస్తుంది. ఫస్ట్ వన్ ఈస్ మున్సిపల్ సర్ఫేస్ వాటర్, సెకండ్ వన్ ఈస్ గ్రౌండ్ వాటర్, థర్డ్ వన్ ఈస్ ట్యాంకర్ వాటర్ అండ్ ఫైనల్ వన్ ఈస్ డీసాలినేటెడ్ వాటర్, మోస్ట్లీ ఇన్ కోస్టల్ ఏరియాస్. మీ సోర్స్ ఆఫ్ వాటర్ ని మీ వాటర్ బిల్ ద్వారా లేదా సరౌండింగ్స్ లో ఎవరినైనా అడిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు వాటర్ మున్సిపల్ వాటర్ సప్లై ద్వారా వచ్చినట్టయితే మీ వాటర్ టీడీఎస్ లెవెల్ అనేది 150 to 300 రేంజ్ లో ఉంటుంది. ఇది ఐడియల్ రేంజ్ ఫర్ డ్రింకింగ్. దట్స్ వై ఇన్స్టాలింగ్ అన్ ఆర్ఓ సిస్టమ్ ఈస్ అబ్సల్యూట్లీ వేస్ట్ ఆఫ్ మనీ. కానీ మున్సిపల్ సప్లై వాటర్ లో కూడా మైక్రోబియల్ ఇంప్యూరిటీస్ ఉండే ఛాన్స్ ఉంది డ్యూ టు పైప్ కంటామినేషన్. దీనికోసం మీరు స్టెయిన్లెస్ స్టీల్ గ్రావిటీ ఫిల్టర్ ఆర్ యూఎఫ్ ప్లస్ యూవి ఫిల్టర్ యూజ్ చేస్తే సరిపోతుంది. యూఎఫ్ ఆర్ యూవి టైప్ ప్యూరిఫైయర్ లో కూడా మెంబ్రెయిన్ యూజ్ చేస్తారు. బట్ ఇక్కడ వాటర్ ఎంటర్ అయ్యే పోర్స్ కొంచెం పెద్దవిగా ఉంటాయి కంపేర్డ్ టు ఆర్ఓ ప్యూరిఫైయర్ మెంబ్రెయిన్. యూఎఫ్ ఆర్ యూవి టైప్ వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ లో ఉన్న మినరల్స్ ని రిమూవ్ చేయదు. బట్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ద్వారా వచ్చే వాటర్ లో మినరల్స్ అన్ని పోతాయి. కంపెనీస్ అన్ని యూఎఫ్ అండ్ యూవి వాటర్ ప్యూరిఫైయర్స్ ని కూడా ప్రిపేర్ చేస్తాయి. బట్ వాళ్ళకి మీరు ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ కొంటేనే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎందుకంటే యూఎఫ్ ఆర్ యూవి టైప్ వాటర్ ప్యూరిఫైయర్ ని ఇన్స్టాల్ చేస్తే వాటికి మెయింటెనెన్స్ తో పెద్దగా పని ఉండదు. బట్ ఆర్ఓ ప్యూరిఫైయర్ ని రిపీటెడ్ గా మెయింటెనెన్స్ చేయాలి. ఇక్కడ దీని ద్వారా వచ్చే సర్వీస్ కాస్ట్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తో కంపెనీస్ ఎక్కువ మనీ ఎర్న్ చేస్తాయి. ఒకవేళ మీ వాటర్ టీడీఎస్ లెవెల్ 300 to 600 రేంజ్ లో ఉంటే మీ వాటర్ బోర్వెల్ ఆర్ గ్రౌండ్ వాటర్ సప్లై నుంచి వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఈ సిచ్యువేషన్ లో మీరు ఖచ్చితంగా ఎన్ఎఫ్ నానో ఫిల్టర్ వాటర్ ప్యూరిఫైయర్ యూజ్ చేయాలి. ఎన్ఎఫ్ వాటర్ ప్యూరిఫైయర్ లో యూజ్ చేసే మెంబ్రాన్ యొక్క పోర్ సైజ్ యూఎఫ్ ఆర్ యూవి ఫిల్టర్ సైజ్ కన్నా చిన్నవిగా ఉంటుంది. బట్ ఆర్ఓ సిస్టమ్ లో యూజ్ చేసే పోర్ సైజ్ కన్నా పెద్దది. నానో ఫిల్టర్ యూజ్ చేయడం వల్ల వాటర్ లో ఉన్న మినరల్స్ యొక్క కాన్సన్ట్రేషన్ కొంత తగ్గుతుంది. బట్ ఆర్ఓ సిస్టమ్ వాటర్ లో ఉన్న మినరల్స్ అన్ని తీసి మీకు డెడ్ వాటర్ ని ఇస్తుంది. మీ వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్ ప్రకారం మీరు నానో ఫిల్టర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. నానో ఫిల్టర్స్ లో 3 టైప్స్ ఉంటాయి: NF40, NF60 అండ్ NF80. ఎన్ఎఫ్ ఫిల్టర్స్ లో కూడా యూవి ఫిల్టర్స్ ఉంటాయి. దీని ద్వారా హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని రిమూవ్ చేస్తుంది. In India, 95% of the people ki water with TDS level below 600 reach అవుతుంది. సో వీళ్ళకి ఆర్ఓ వాటర్ సిస్టమ్ యొక్క యూజ్ లేదు. ఫైనలీ రిమైనింగ్ 5% పీపుల్, మీ వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్ 600 అండ్ అబోవ్ ఉంది అంటే మీకు వాటర్ ట్యాంకర్స్ నుండి ఆర్ డీప్ గ్రౌండ్ వాటర్ నుండి వాటర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇలాంటప్పుడు మీరు డెఫినెట్ గా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్ ని యూజ్ చేయాలి. ఈ 5% పాపులేషన్ తప్ప రిమైనింగ్ పీపుల్ కి ఆర్ఓ వాటర్ సిస్టమ్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆర్ఓ వాటర్ డ్రింక్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లైక్ ఎసిడిటీ, కాన్స్టిపేషన్ వస్తున్నాయని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. మీ వాటర్ ప్యూరిఫైయర్ లో ఉన్న ఆర్ఓ మెంబ్రాన్ ని యూఎఫ్ ఆర్ యూవి ఆర్ ఎన్ఎఫ్ మెంబ్రాన్ తో రిప్లేస్ చేయొచ్చు. ఇది మాక్సిమం మీకు 2000 కాస్ట్ తో అయిపోతుంది.
మీరు ఆర్ఓ కంపెనీస్ని కాల్ చేసి మెంబ్రెయిన్ని రిప్లేస్ చేయమంటే వాళ్ళు మీకు ఏదో ఒకటి చెప్పి డిస్కరేజ్ చేసే ఛాన్సే ఎక్కువ. ఎందుకో మీకు రీజన్ ఆల్రెడీ తెలుసు. సో ఈ యూఎఫ్ ఆర్ యూవీ ఎన్ఎఫ్ మెంబ్రెయిన్స్ మీకు ఆన్లైన్లో ఈజీగా 2000 to 1500 to 2000 కాస్ట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒక లోకల్ మెకానిక్తో మీరు దీన్ని ఇన్స్టాల్ చేయించుకోవచ్చు. మీరు ఆర్ఓ సిస్టమ్ని యూఎఫ్ ప్లస్ యూవీ ఆర్ ఎన్ఎఫ్ మెంబ్రెయిన్తో రిప్లేస్ చేయడం వల్ల మీ వాటర్ యొక్క టీడీఎస్ లెవెల్ పర్ఫెక్ట్ రేంజ్లో ఉంటుంది. వాటర్లో ఉండాల్సిన మినరల్స్ ఉంటాయి. టేస్ట్ కూడా బెటర్గా ఉంటుంది. కొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్లో ఆర్ఓ ప్లస్ యూఎఫ్ ప్లస్ యూవీ మెంబ్రెయిన్స్ లేదు, ఇప్పుడు నేను ఈ ఆర్ఓ మెంబ్రెయిన్ని రిప్లేస్ చేయడం అంతా చేయలేను అంటే మీరు మీ వాటర్ని క్లే పాట్లో స్టోర్ చేసి తాగడం మంచిది. అప్పుడు క్లే పాట్లో ఉన్న మినరల్స్ వాటర్లో యాడ్ అయి వాటర్ని బెటర్గా మారుస్తుంది. సో కంపెనీస్ యొక్క ప్రమోషన్స్ చూసి బ్లైండ్గా ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్ని యూజ్ చేయొద్దు. మీ వాటర్ టీడీఎస్ లెవెల్ తెలుసుకొని మీకు సూట్ అయ్యే వాటర్ ప్యూరిఫైయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. వాటర్ ప్యూరిఫైయర్స్ యూజ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి.